ఇది ప్రొఫైల్, ఈ ట్రాఫికల్ వాళ్ళది ప్రొఫైల్ కొత్త రకం టెక్నాలజీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వరి కోసినాం గడ్డి, ఇప్పుడు అప్పట్లేక డిమాండ్ లేదు గడ్డి అంతా మనం ఏం చేస్తున్నాం, అప్పుడేమో పశువుల కోసం మనము ఎదిరి కట్టే మనం పశువులకు ఇచ్చేది వామ్ పెట్టుకొని మనం పశువులకు ఇచ్చేది. ఇప్పుడు పశువులు తగ్గినాయి, ఏం లేదు. ఇప్పుడు చక్కగా తీసుకుపోతాను, కాలబెడుతురు, డైరెక్ట్ దునుకుతారు. అట్లా కాలబెట్టుడు వద్దు. కాలబెడితే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు మీకు మేము చెప్తాం. భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఈ కాలినందుకు భూమిలో ఉన్న పోషకాలు పోతాయి. మళ్ళీ ఈ వరి కొయ్యకాలల్లా మనకు మంచి పోషకాలు ఉంటాయి. మనం ఒక గడ్డి ఇప్పుడు మనమా ఎరువులు వేస్తాం, ఇప్పుడు పశువుల పేడ ఓటి ఏం వేస్తాం, ఏమున్నా 2020 యూరియా పొటాష్ ఇవే వాడుతున్నాం. కాబట్టి ఇట్లాంటి కాలబెట్టుడు మాత్రం కాలబెట్టకండి. ఇంత ముందుకు ఏంటంటే సూపర్ గిట్లా చల్లేటోళ్ళం. ఆ సూపర్ చల్లిందని కొద్దిగా మనకు మన గడ్డి మురుగుడు కాకుండా కొద్దిగా మనకు అదే ఇబ్బంది అయ్యేది. చాలా రోజులు ఉండే దానికి కొద్దిగా ప్రభావం ఉండే. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇది ఆర్గానిక్, ఇది ప్రొఫైల్ అని మనకు ఆర్గానిక్ మంది. ఇది మనం ఎకరాకు 2 కిలోలు వాడుకోవాలి. ఏం లేదు, మనకు నీళ్లు పెట్టుకోవాలి. ఏకించి మొత్తం నీళ్లు పెట్టుకొని మన పొలంలో నీళ్లు తడుపుకొని గడ్డి అట్లనే ఉండండి. ఎంత పెద్ద గడ్డి కానీ ఎంత పెద్ద కొయ్యకల్లు కానీ మనకు 100% గడ్డి మురుగుతుంది. కాలబెట్టడం మాత్రం కాలబెట్టకండి. ఇట్లాంటి కాలబెడితే మన భూమి ఖరాబ్ అవుతుంది. మన భవిష్యత్ తరాలకు మళ్ళీ మనం ఇంట్లో పంట తక్కువ వస్తుంటది. మనం ఎప్పటికీ కెమికల్ వాడుతున్నాం, ఆర్గానిక్ వాడతాం. కాబట్టి మనం ఇట్లాంటి ఆర్గానిక్ మందు ఇది ఒక హాఫ్ ఎకర్ కు మీరు జల్లి చూడండి. నెక్స్ట్ మీకు నేను చూపిస్తా 6 రోజుల తర్వాత ఎట్లుంటది అనేది మీకు అల్లారా చూపిస్తా. మేము రైతులు కూడా దయచేసి మేము ఒక విషయం చెప్తున్నామండి, పంట పొలాలను ఖరాబ్ చేసుకోకండి. మీ పంట పొలాలల్లో ఇట్లాంటి మనకు గడ్డి కొయ్యకాళ్ళు కానీ లేకుంటే ఎట్లాంటి గడ్డి ఉన్నా కూడా మనం ఒక 1 ఇంచు నీళ్లు పెట్టుకొని ఒక తడేసి మన ఈ ప్రొఫైల్ ను ఎకరాకు 2 కిలోల లెక్క మనం వాడినట్టయితే ఇది ఒక ఎంత దొడ్డు కొయ్యకల్లు అయినా మనకు వారం రోజులలోనే మురిగిపోతుంది. మళ్ళీ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీంతో కెమికల్ అయితేనే సైడ్ ఎఫెక్ట్. ఇది ఎట్లాంటి కెమికల్ కాదు, ఆర్గానిక్ మందు. ఇది మనకి ఇది మన చర్యల రైతు మిత్రాల అందుబాటులో ఉన్నది, తీసుకోవచ్చు. మీరు ఎట్లాంటి మాత్రం కొయ్యకాలు మాత్రం కాలబెట్టద్దు. కాలబెడితే మీదే భూమి ఖరాబ్ అవుతుంది. ఎన్నో పోషకాలు ఇప్పుడు మన భూమిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన పోషకాలన్నీ మనం ఇట్లా కాలబెట్టినప్పుడు పోషకాలన్నీ ఖరాబ్ అవుతాయి, కాలిపోతాయి, మన వేస్ట్. ఇది 100% మీరు ఒక హాఫ్ ఎకర్ కి ఇప్పుడు ఒక ప్యాకెట్ ని మీకు ఇచ్చిన కదా, ఈ ప్యాకెట్ ని ఇదే మనం హాఫ్ ఎకర్ మధ్యలో మనం చల్దాం. రేపు 2 రోజుల తర్వాత మనం చూద్దాం. ఇది మీరు చూడండి, నీళ్లు అనేది మనం పెండ్ అయినట్టు అవుతాయి. ఈ మొత్తం అనేది ఒక కొయ్యకాలు కూడా ఉండదు. మనము హార్వెస్టర్, మనం ట్రాక్టర్ తోటి హార్వెస్టర్ ఇస్తాం కదా, మనం దున్నినప్పుడు ఒక నాగలి కూడా మనకు ఒక కొయ్యకాలు కూడా తట్టది, అంతా కుళ్ళిపోతుంది. కాలబెట్టకండి, దయచేసి కాలబెట్టకండి. ఎవ్వరు ఏ రైతులైనా వరి కొయ్యకాలు కాలబెట్టకండి. పర్యావరణాన్ని ఖరాబ్ చేయకండి, భూమిని ఖరాబ్ చేయకండి. దయచేసి మేము రైతులందరికీ చెప్తున్నాం. మీకు ఎట్లా వెళ్ళాలని కూడా నేను చూపిస్తా, మీరు రండి. 1 ఎకరాకు ఇప్పుడు మీకు తట్ట అందుబాటులో లేదు, ఇప్పుడు మనం అర్జెంట్ వచ్చినాం కాబట్టి రండి. ఇక్కడ మన దగ్గర తట్ట అందుబాటులేదు. మనం ఒక 10 కిలోల నుంచి 15 కిలోల ఇసుకని తీసుకొని, మనం తడి ఇసుకని తీసుకొని ఈ ప్రొఫైల్ అయితే మందును మీరు మొత్తం కలపండి. ఇది ఎట్లాంటి కెమికల్ ఏం కాదు, ఇది ఆర్గానిక్. మొత్తం చింపండి, మొత్తం చింపి కలపండి. ఏం కాదు సరిపోతుంది. ఇది మనం హాఫ్ ఎకర్ చల్లాల్సిందే. ఏం కాదు పోయి మంచిగా కలిపి ఇంకా కొంచెం పోయాలి. తట్టుంటే మంచిగా ఉండు. మీ అర్జెంటుకు ఇప్పుడు మీరు కాలబెడుతురని నేను రావడం జరిగింది. కాలబెట్టద్దు. ఎప్పుడైనా మనం ఈ వరి కొయ్యకాలను కాలబెడితే చాలా నష్టం మనకే. మనము చిన్నగా ఏమనుకుంటాం అంటే కాలబెట్టినాం అయిపోయింది, అంత గడ్డి అంతా కాలిపోయింది, నీట్ గా అయింది భూమి అనుకుంటాం. ఆ నీట్ గా కూడా కాదు, అది మనయే భూమిలో ఉన్న పోషకాలన్నీ ఖరాబ్ అవుతాయి. మొత్తం సార్ ఇట్లా మంచిగా పట్టుకుందాం. మీకు తట్టలేదు అందుబాటులో, తట్టలేదు ఇట్లా పట్టుకోవచ్చా? ఇగో ఇట్లా నీళ్లు పెట్టుకోవాలి. మనం ఇట్లా నీళ్ళు పెట్టుకొని మనం నీట్గా ఇట్లా చల్లుకుంటే మనకు వారం రోజులే, ఎక్కువ రోజులు కూడా టైం కూడా మనకు పట్టది. 5 రోజులు ఇప్పుడు మనం చల్లిన తెల్లారి నుండి 24 గంటల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చల్లుకున్న తర్వాత ఎంబడే దున్నుకోవచ్చు. ఇప్పుడు మిగతా దానికి కాలబెట్టిన దానికి దీంట్లో పంటకు మీకు తేడా ఉంటది.
ఇలా పోషకాలు ఇప్పుడు మంచిగా వరి కూడా మంచిగా అతుకుతుంది నాటేయంగానే. మొత్తం నీట్గా ఒక్క తీరే చల్లండి. ఏం కాదు, చాలా మంచిది, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఆర్గానిక్, ఇది మంచి మందు. మీకు ఇదే పొలాన్ని ఈరోజు ఎంత గడ్డి ఉన్నది, ఇదే పొలాన్ని మనం వారం రోజుల తర్వాత మనం ఒకసారి విజిట్ చేద్దాం. వారం రోజుల తర్వాత ఎలా మురిగింది, మిగతాది ఇప్పుడు మనం ఇంకొక మడిలే చల్లలేదు కాబట్టి దానికి దీనికి ఏం తేడా ఉన్నది అనేది మీకు మేము వివరించి చెప్తా. మీరు చూడండి, దానికి దీనికి తేడా ఏమున్నది అనేది మీరు చూడాలి. అన్నా నమస్తే. ఇది ఎందుకు కాలు పెడుతున్నారు అన్న ఇంత? మరి చేను మొత్తం ఇలాగా అంతా మురగాలి కదా, ఇది మరి ఇలా దున్నేటప్పుడు మొత్తం దానికి కట్టి సాల్ రాని. కానీ ఇలా మీరు కాలబెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనిలో ఉన్న స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి మొత్తం చనిపోతాయి. మీకు మళ్ళీ 5-6 సంవత్సరాలు భూమి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే దీనిలో ఉండే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల వల్ల మీ పంట అనేది ఎదుగుదల కానీ, వేరు వ్యవస్థ డెవలప్ అవటం కానీ, మంచి దిగుబడి రావాలంటే అవి కంపల్సరీ ఉండాలి. ఇలా మీరు కాలబెట్టడం వల్ల అవి చనిపోతాయి. చనిపోతే మళ్ళీ మీరు అందియాలి కదా వాటిని. చనిపోకుండా దీన్ని ఏం చేయాలంటే మీరు మన ట్రాపికల్ కంపెనీ వారి ప్రొపల్ అని ఉంది, 2 kg ఎకరానికి. ఇది ట్రాపికల్ కంపెనీ 2 kg ఎకరానికి. ఇది 2 kg ఎకరానికి. దీనికి వాటర్ పెట్టేసి, నీళ్లు పెట్టేసి మీరు 2 kg ఇసుకలో గానీ, వర్మీ కంపోస్ట్ లో గానీ, పశువుల పేడలో గానీ కలిపేసి చల్లేసేయండి. చల్లేసి ఇసుకలో గానీ, వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల పేడలో గానీ చల్లేసేయాలి వాటర్ పెట్టి. చల్లేసిన తర్వాత మనం రోటావేటర్ కానీ, కల్టివేటర్ కానీ ట్రాక్టర్ తో దున్నేసేయాలి. దున్నటం వల్ల భూమిలో ఇది కలవటం వల్ల ఈ గడ్డి అనేది ఉంది కదా, ఇది కోసిన గడ్డి అంతా కొయ్యకాళ్ళు, వరి దుబ్బగాళ్ళు ఇవన్నీ ఏంటంటే మొత్తం 4 నుండి 5 రోజుల్లో మొత్తం కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి మొత్తం మీకు కాలబెట్ట అవసరం. అప్పుడు దీనిలో భూమిలో కుళ్ళిపోతాయి. కుళ్ళిపోవటం వల్ల మీకు ఏంటంటే ఎరువులాగా ఉపయోగపడుద్ది, అది ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుద్ది. ఇదంతా కుళ్ళిపోయి మొత్తం మీకు మీరు అన్నది కరెక్టే. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు కాలబెట్టకూడదు. కాలబెట్టడం వల్ల ఇబ్బంది అయిపోద్ది. ఇది అదే 2 kg ఎకరానికి. ఎకరానికి 2 kg. కిలో డీలర్ దగ్గర చెప్తారు మీకు. ఒకసారి అక్కడ మన షాపు ఇక్కడ రైతు మిత్ర చేరియాల్లో దొరికిద్ది, అక్కడ ఒకసారి కలవండి. ఓకేనా? మీరు కూడా ఎవరికి కాల్చే వాళ్ళకి కాలబెట్టని చెప్పాలి మీరు ఇప్పటి నుండి. ఓకేనా? 2 kg ఎకరానికి అవసరం లేదు రిజల్ట్ ఇప్పటి నుండి. ఇప్పుడు ఆల్రెడీ ఏఓలు, ఏడిఏలు మొత్తం ఇదే ప్రొడక్ట్ రికమెండేషన్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా. ఇప్పుడు భూసారం మొత్తం పోతుంది. దీని వల్ల CO2 రిలీజ్ అయిపోయి మొత్తం వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా మన దీన్ని కాలబెట్టొద్దు అని చెప్పేసి అందరికీ మీటింగులు పెట్టి చెప్తుంది. దానిలో ఏంటంటే మనకు ప్రొడక్ట్ ఉంది, ఆర్గానిక్ డీకంపోజింగ్ ప్రొడక్ట్ ఆల్రెడీ. ఇది ప్రొపల్ అని. ఇది ఎవరి దగ్గర ఉండదు, ఏ కంపెనీలో కూడా. ఓన్లీ ఒక ట్రాపికల్ కంపెనీలోనే దొరికింది. 2 kg ఎకరానికి. ఓన్లీ మన రైతు మిత్ర చేరియాల్లోనే దొరికింది. వాళ్ళే ఈ కంపెనీ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ దగ్గర దొరికింది. వాళ్ళ దగ్గర తీసుకుని మీరు 2 kg ఇసుకలో కానీ, దీనిలో మన వర్మీ కంపోస్ట్ లో కానీ, పశువుల పేడలో చల్లేసి వాటర్ పెట్టేసి చల్లేసి రోటావేటర్ కానీ, కల్టివేటర్ వేసుకోండి. ఖచ్చితంగా 4 రోజుల్లో మీకు బాగా మురిగిపోయిన స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చేసి బుళక్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ గా లోపల చేయబెట్టి చూస్తే మొత్తం కుళ్ళిపోయిన ఉంటది. ఈ కుళ్ళిపోవటం వల్ల ఏంటంటే మీరు నాటేసిన వేరు వ్యవస్థ అనేది మెత్తకుంటం వల్ల గుల్లబారిద్ది. భూమి అంతా గుల్లబారటం వల్ల వేరు వ్యవస్థ మొత్తం డెవలప్ అయిపోద్ది. వేరు వ్యవస్థ ఫ్రీగా వెళ్ళిపోద్ది. అదే నారుమల్లో ఒక ప్యాకెట్ చేసుకోవటం వల్ల మీకు నారు పీకేటప్పుడు తల్లివేరు అనేది కట్ అవ్వకుండా వస్తుంది. తల్లివేరు అనేది తెగిపోకుండా, వేరు వ్యవస్థ అనేది తెగిపోకుండా మొత్తం వేరంతా వచ్చేస్తాయి. అదే వేరుని తీసుకెళ్లి మీరు మెయిన్ క్రాప్ లో ఆల్రెడీ ప్రొపల్ వేసి ఉంటారు. ఈ ప్రొపల్ని తీసుకెళ్లి దానిలో వేయటం వల్ల ఏంటంటే వేరు అనేది ఫ్రీగా ఎదుగుదలది, లూజ్గా వస్తాయి. అలా ఎదుగుదల అవటం వల్ల మొక్క అనేది ఎదుగుదల మంచిగా వస్తుంది, మంచిగా పచ్చగా ఉంటది. రేపు దిగుబడి రావడానికి కూడా బాగుంటది, తెగుళ్ళని కంట్రోల్ చేసుకుంటది, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. ఇది మీ పక్కన ఉన్న చేనుకి ప్రొపలు వేసిన వాళ్ళకి వేయిన దానికి ఒక 10 రోజులు ముందు ఉంటది మీ చేను అనేది. అర్థమైపోతుంటది మీకు ఆ చేనుని ఈ చేనుని చూసినప్పుడల్లా. అంత బాగుంటది ఇది. ఓకేనా? 2 kg వాడండి. ఎవరైనా కాలబెడుతున్నా కూడా చెప్పండి వాళ్ళకి, కాలబెట్టొద్దు. కాలబెట్టడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. దీనిలో ఉన్న సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు వాడిన తర్వాత రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వస్తుంది, 100% రిజల్ట్.
రైతులందరికీ నమస్కారం. మనం గత 5 రోజుల క్రితం మన లింగం గారి దగ్గర మనం ఏం చేసినామంటే వరి కొయ్యకలు కాలబెడుతుంటే మనం దగ్గరుండి ఆపిపిచ్చి ఈ ప్రొఫైల్ అయిన మందును మనం రికమెండేషన్ చేసినాం. ఈ రోజు మనం దాని రిజల్ట్ చూడడానికి మనం ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మనం ఎట్లా మీకు ఈ ప్రొఫైల్ అయిన మందు మీరు చల్లిరు మామూలు దానికి దీనికి డిఫరెంట్ చెప్పండి. అప్పటిదానికన్నా గడ్డి ఇప్పుడు మురిగింది, పొలం కూడా మంచిగా బుడ్డు కనబడుతుంది, మంచిగా పొలం కూడా లూజ్ అయింది, మట్టి కూడా సాయిల్ అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్లా అయినట్టుగా కూడా కనబడుతుంది మనకి. అవును, ఇదంతా గడ్డి అంతా మురిగిన ఈ బ్లాక్ అంతా కూడా గడ్డి మురగడం వల్లనే ఇలా ఈ మట్టిలో కలిసిపోయి మనకు పోషకాలను అందిస్తుంది. ఇగోంది ప్రతి మీరు కూడా చూడండి, ఇగో మనకు ఒక ఎంత పెద్దది అదే అయినా కూడా మనము ఈ కొయ్యకల్ అయినా కూడా మొత్తం పూర్తిగా మురిగిపోయి 5 రోజుల తర్వాత మనకు అది ఎగురు లేకుండా మనకు మురిగిపోవడం జరుగుతుంది. మీరు మాత్రం రైతులకు నేను విన్నవించి చెప్పేది ఏంటిదంటే వరి కొయ్యకాలు కాల్చకండి, ఈ ప్రొఫైల్ అయిన మందు వాడుకోండి. మీకు ఆర్గానిక్ మందుగా మాకు ఏంటంటే మనకి ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా భూమి మెత్తగా అవ్వుకుంటూ మనకు పోషకాలను అనేది భూమిలో నుంచి మనకు మొక్కకు అందిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ అయిన మందును ఎకరాకు 2 కిలోల లెక్క వాడుకొని భూమిని మాత్రం మనం బతికించుకున్న వాళ్ళము కావాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి. నమస్తే లింగం గారు, నేను రామాచారి నా పేరు. ట్రాపికల్ కంపెనీ ASM. దీన్ని ఎన్ని రోజుల క్రితం మీరు చల్లారు? ఒక 5 రోజుల కింద చల్లామండి. ఎలా ఉంది దీన్ని ఇప్పుడు చూసిన దానికి? బాగుంది. మా తాతయ్య కాలబెడుతుంటే మేము వద్దని చెప్పేసాము. చెప్పిన తర్వాత ఇది యాదగిరి గారు రికమెండ్ చేశారు ప్రొఫైల్ చల్లమని. దాని వల్ల నేను అలా రైతు మిత్ర షాప్ కి వెళ్ళి తీసుకొచ్చి ఇది కొనుగోలు చేసేసి ఇందులో చల్లాము. యాదగిరి గారు చెప్పారా కాలబెట్టడం వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయి ఏంటనేది? దీనిలో ఉన్న ఏంటంటే మీరు ఇప్పుడు వరకు కూడా దీనిలో 20 DAP పొటాషు ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. అవి మీరు కాలబెట్టడం వల్ల ఏమవుతాయి అంటే అవన్నీ చనిపోతాయి. ఈ భూమిలో ఉన్నాయని కాలబెట్టడం వల్ల స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్ని మొత్తం చనిపోతాయి. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు వేరే పంట వేస్తున్నారు. వేసినప్పుడు ఆ మొక్కకి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అవసరం ఉంటాయి కదా. అప్పుడు అవి కావాలంటే మీరు మళ్ళీ అందియాలి కదా. అదేదో మీరు ఏంటంటే ఆ గడ్డిని ఏంటంటే మురగబెట్టేయడం వల్ల ఏంటంటే ఆ గడ్డి అంతా కుళ్ళిపోయి మురిగిపోయి మొత్తం మళ్ళీ ఇప్పుడు వేసిన పంటకే మళ్ళీ మీకు ఎరువులాగా ఉపయోగపడుద్ది. దానికి ట్రాపికల్ కంపెనీ వారు ప్రొపల్ 2 kgs ఆల్రెడీ మీరు జల్లారు దీన్ని. ఆల్రెడీ ఎలా ఉంది రిజల్ట్? ఇప్పుడు బాగుందండి. ఎంత మంచి మురిగిపోయి అంతా చూసారు. గడ్డి అంతా 4-5 రోజుల్లో మొత్తం మురిగిపోయింది. మొత్తం మురిగింది చూడొచ్చు మనం. మన లింగం గారు వేసిన చేలో మొత్తం గడ్డి అంతా మురిగిపోయి మొత్తం వర్మీ కంపోస్ట్ లాగా మన ఎరువులాగా తయారైపోయింది. సార్ ఇది నార్మడికేషన్ కదా. అవును, మరి నార్కి ఎట్లాంటి ప్రాబ్లం? ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది బతికున్న దాన్ని ఏమీ చేయదండి. బతికున్న దాన్ని ఏమీ చేయదు. ఓన్లీ చనిపోయి నిర్జీవ అని ఉంటది చూసారా, దాని మీదే పనిచేస్తుంది. ఎంత పెద్ద గడ్డి అయినా కూడా మీకు వాటర్ ప్లస్ సాయిల్ అంటే మన మట్టి ప్లస్ ప్రొపల్ ఈ 3 మిక్స్ అవటం వల్ల ఎంత పెద్ద గడ్డి అయినా కూడా దానిలో మిక్స్ అవటం వల్ల అది కుళ్ళింపజేస్తుంది గ్యారంటీగా. అది ఖచ్చితంగా చూద్దామనే ఉద్దేశంతో నేను 10 సంవత్సరం కూడా చల్లిపించిన. కానీ ఏంటంటే రైతులు చెప్తుంటేనే నేను విన్నా, నేను కూడా కొన్ని చూసినా గానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది. మాకు చాలా మంది రైతులు ఉన్నారు కదా, రైతులకి ఏంటంటే భూమి కూడా మెత్తగా అయిపోయింది. ఆల్రెడీ గడ్డి మొత్తం కుళ్ళిపోయింది. ఈ గడ్డి అంతా కుళ్ళిపోయిన వల్ల మీకు ఎరువుగా ఉపయోగపడదు ఇప్పుడు మీకు. అండ్ మీరు ఏంటంటే నారు తీసేస్తారు. వేసినప్పుడు ఏంటంటే కొంచెం గుల్లబారి ఉండటం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయింది. వేరు వ్యవస్థ డెవలప్ అవడం వల్ల తొందరగా మొక్క ఎదగటానికి గాని, పచ్చదనం ఉండటానికి గాని, తెగుళ్ళు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటది మంచిగా. ఇప్పుడు చాలా మందికి మా రైతులకి ఏంటంటే చాలా మందికి ఒకటి ప్రొఫైల్ చల్లుతున్నాం కదా. అవును, మేము అలాగే ఇప్పుడు నారు పోసుకోవడం. అవును, మరి ఎన్ని రోజుల తర్వాత నారు పోసుకోవాలి? మనం ప్రొఫైల్ చల్లిన ఇప్పుడు ఒకసారి దున్నినాం కదా. అవును, దీన్ని ఎన్ని రోజుల తర్వాత మనం వీళ్ళు అలుకుడు కానీ నారు పోసుకోవడం ఎన్ని రోజుల తర్వాత వేసుకోవచ్చు? మీకు వారం రోజుల తర్వాత ఎప్పుడైనా నారు పోసుకోవచ్చు. 6 రోజులు ఆగాల్సిన అవసరం లేదు. రిజల్ట్ కోసం ఆయన చూడాలి. నేను ఏమంటే రిజల్ట్ గురించి అని కాదు కానీ మన రైతుకి ఇప్పుడు మేము ఇప్పుడు 1 సంవత్సరం వాడిన ఫార్మర్ అయితే మీకు ప్రొపల్ జల్లిన అదే రోజు కూడా నాటేసేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఆల్రెడీ దమ్ము చేసేసి అదే రోజు నాటేసుకోవచ్చు. దీని పని అది చేస్తది. మొక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మొక్క ఎదుగుదల అయితే ఎటువంటి ఆపటం గానీ, మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అవటం గానీ దాని మీద అటువంటి ప్రభావం లేదు. నార్మల్ ఎట్లా వస్తుంది దీంట్లో ప్రొఫైల్ పొలంలో ఇందులో నారు మనం నారు పోసుకున్నాం కదా. అవును, దాని ఎట్లా వస్తుంది?
ఏమన్నా ఎదుగుదల లోపం గానీ ఏదన్నా ఏమీ ఉండదు అసలు, మీకు ఇంకా మంచిగా వస్తుంది నారుమడి అనేది. అవును, భూమి అంతా గుల్లబారు ఉంది. మీరు వేయటం ఇప్పుడు నారు పోయటం వల్ల ఏంటంటే మీకు వేరు అనేది ఎమ్మటనే పొందిద్ది, వచ్చేస్తది వేరు అనేది. వేరు దిగుబడి కూడా బాగా వస్తుంది కిందకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇది జల్లుంచారు, అది మొత్తం మురిగిపోయింది. అదంతా ఎరువుగా మారి వచ్చే మొక్కకు కూడా బాగా పట్టిద్ది. దాని వల్ల ఏంటంటే మన నారు కూడా మంచి బలంగా ఉంటది. రేపు మరి నారు నాటేసే ముందు నారు వీక్తాం కదా, అవును, తీసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మీకు అసలు ఒక్క వేరు కూడా ముఖ్యంగా ఏంటంటే మరి అట్లాంటి ప్రాబ్లం రావద్దు అని 100% రాదు. ఆ పీకితే మీరు అనేది దుబ్బును పట్టుకుని, ఇప్పుడు నారును వేస్తారు కదా, ఆ నారు దుబ్బును పట్టుకుని మీరు పైకి పీకినప్పుడు ఒక వేరు అనేది కటింగ్ అవ్వకుండా వస్తుంది మొత్తం. చాలా మందికి ఏంటంటే వేసిన దానికి వేసిన దానికి చూడండి, ఇప్పుడు వేరే చేలో వేయలేదు కదా, వేసిన దాని ఇప్పుడు దీనిలో పీకండి. ఇప్పుడు నారు వేసిన తర్వాత 20 రోజుల తర్వాత పీకితే దానిలో వేరు దుబ్బు వేరు కట్టడం గాని, కింద వేరు గుత్తి కట్టడం గాని, వేరే చేలో ఎయ్యింది ఉంటది చూసారా, దానిలో తీసిన మొక్కకి కట్టడం గాని మీరు డైరెక్ట్ చూడొచ్చు. దీనిలో ఎక్కువ వేరు వ్యవస్థ డెవలప్ అయిపోయింది. చాలా మంది కొద్దిగా సమస్యలు ఏంటంటే నార్మడి మనం పోసిన తర్వాత నారు వీకేటప్పుడు ఏంటంటే కొద్దిగా మనకు నారు తొందరగా రావడం లేదు, తెగిపోతుంది. అది అట్లాంటి సమస్య ఇట్లా రావద్దని దానికనే మేము ప్రొపల్ అనేది యూజ్ చేసుకోమని. సంతోషమైనది, అది మాకు చాలా ఉపయోగపడే కారణం. మా రైతులకు కూడా మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు రేపు అలుకుడు చేస్తాం కదా, అలుకుడు చేసిన తర్వాత మన నారు కూడా మనం తీసినప్పుడు ఇప్పుడు తొందరగా మనం నాటుకు తెల్లారితే మనం తీస్తామనగా కొంచెం చాలా వరకు ఏంటంటే 90% నారు దిగుతుంది. అవును, పల్లివేరు అనేది అసలు పిల్లవేర్లు అనేది కట్ అవ్వకుండా మొత్తం వస్తుంది, ఎలా ఉందో అలా వచ్చేస్తాయి. దాన్ని తీసుకెళ్లి మీరు యాజ్ గా మళ్ళీ మెయిన్ క్రాప్ లో గుచ్చుతారు. అలా గుచ్చటం వల్ల ఏంటంటే ఆల్రెడీ మెయిన్ క్రాప్ లో మీరు ప్రొపల్ అనేది వాడుంటారు, యూజ్ చేస్తుంటారు. యూజ్ చేయడం వల్ల దీన్ని గుచ్చటం వల్ల అయితే ఆ వేరు వ్యవస్థ అనేది ఇబ్బంది పడకుండా భూమిలోకి తొందరగా వెళ్ళిపోవడానికి మంచిగా ఉంటుంది. తొందరగా వెళ్ళిపోవడం వల్ల లోపల ఉన్న పోషకాలన్నీ తీసుకుని మొక్క అనేది గుబురుగు రావటం గాని, పచ్చదనంగా గాని, ఎటువంటి తెగుళ్లు రాకుండా కాపాడు. 1 హెక్టారు భూమిలో వరి పైరు అవశేషాలు మరియు వ్యర్థాలు అంటే కొయ్య కాళ్లు, వేరు దుబ్బులను తగలపెట్టడం ద్వారా సుమారు 3 నుండి 4 వేల రూపాయల విలువ గల 30 నుండి 40 కేజీల నత్రజని, 20 నుండి 30 కేజీల ఫాస్ఫరస్, 40 కేజీల నుండి 80 కేజీల పొటాషియం, 4 నుండి 6 కేజీల గంధకం, 1200 నుండి 1300 కేజీల సేంద్రియ కర్బన పదార్థంతో పాటుగా అనేక సూక్ష్మ పోషకాలను నేరుగా నష్టపోతున్నాం.